హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏంటి హర్షి పాప బాగా రెడీ అయింది అనుకుంటున్నారా? అవునండి, దాని ఈరోజు జూలై 18th వచ్చేసి హ్యాపీ బర్త్డే అనమాట. ఇంకా స్వీట్ బాక్స్ అయితే తీసుకొని గుమ్మేగారిపల్లికి అయితే వెళ్ళిపోయినాను. హర్షి పాప బర్త్డే వచ్చేసి ఫ్రైడే వచ్చిందనమాట, జూలై 18th. ఇంకా ఆ రోజు ఏమంటే ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్ళి ఇంకా అట్లే గుడి పైన వచ్చేసి శివుడు అయితే ఉన్నాడు అనమాట. ఇంకా గుమ్మేగారిపల్లి అంటే ఆ పూజారి వాళ్ళు మా తెలిసిన వాళ్ళే అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా స్వామి కూడా గురు పూజారి కూడా ఇట్లా శివునికి వచ్చేసి అభిషేకం అంటే వాటర్ అయితే వేయమన్నాడు నన్ను. హర్షి పాపని వేశాను. ఇంకా ఆ రోజు ఏమంటే గుడికి వెళ్ళాలి, శివాలయానికి వెళ్ళాలనుకున్నాం కానీ అంత టైం లేదనమాట. ఇంకా గుడికి వెళ్ళి దాన్ని హర్షి పాప రెడీ చేయడానికి 1 hour పడింది నాకు. ఇంట్లో పని అంతా చేసుకొని హర్షి పాప రెడీ చేసేసరికి టైం అయితే అయిందనమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, హర్షి పాప 2015 7వ నెల శనివారం మధ్యాహ్నం 11:30 అయితే పుట్టింది కరెక్ట్గా. ఆ రోజుకి హర్షి పాపకి 10 years కంప్లీట్ అయిపోయి 11వ సంవత్సరంలోకి పడింది అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఈ డ్రెస్ వచ్చేసి మీషోలో అయితే తీసుకున్నాను, లహంగా జాకెట్. ఇది లింక్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ తర్వాత వడ్డానము, నెక్ పీస్, ఇయర్ కమ్మలు కూడా కావాలన్నా కూడా లింక్ అనేది ఇస్తాను. మీకు ఎవరికైనా నచ్చినట్టు ప్లీజ్ తప్పకుండా చూడండి, బాగుంది, మంచి క్వాలిటీ ఉందన్నమాట. అన్నట్టు ఏమంటే హర్షి పాప అందరూ కూడా బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, చదువు, ఆ తర్వాత తెలివి, మంచి బుద్ధి అన్నీ ఇవ్వాలని భగవంతుని అయితే మీరు అందరూ కోరుకోండి. అండ్ హర్షి పాప బర్త్డే రోజు మీ ఇళ్ళల్లో మీ బంధువులు ఎవరైనా హ్యాపీ పుట్టినరోజు జరుపుకున్నట్లయితే మా ఫ్యామిలీ తరపున నుంచి కూడా మీ పిల్లలకు హ్యాపీ బర్త్డే అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, అందరూ హర్షి పాపకి అయితే మంచిగా బ్లెస్ అయితే ఇవ్వండి, మంచిగా చదువుకోవాలి, అదంటూ ఒక మంచి పొజిషన్లో ఉండాలనేసి. ఇంకా హర్షి పాపని ఏమంటే గుమ్మేగారిపల్లి నుంచి తీసుకొని వచ్చి ఆ తర్వాత దానికి స్వీట్ బాక్సులు అవన్నీ కూడా టీచర్కి ఇస్తానని అనమాట. అవన్నీ కూడా అది స్కూల్ దగ్గరకు వెళ్ళి వదిలేసి వచ్చినాను. వదిలేసి వచ్చిన తర్వాత ఇంట్లో దీపారాధన అయితే తీసుకున్నాను అనమాట, ఇంట్లో కలశం పెట్టుకొని. ఆ డ్రెస్ వచ్చేసి హర్షి పాప ఇంకా మా పిన్నమ్మ అంటే మా చెల్లెలు తెచ్చిందనమాట బర్త్డేకి అనేసి. ఇంకా కేక్ అనమాట, హర్షిని ప్రణీత రివర్స్ అయితే చూపిస్తున్నాను. ఇంక కొన్ని వీడియో క్లిప్స్ వచ్చేసి ఇంకా మా చెల్లెలే తీసిందనమాట. ఏమంటారు, ఇన్స్టాగ్రామ్లో వేసుకోవడానికి, అటు తర్వాత యూట్యూబ్ షార్ట్ వీడియోలో పెట్టుకోవడానికి అన్నట్టుగా. ఇంకా ఇవన్నీ కూడా ఇంకా ఇది వచ్చేసి లక్కీ అనమాట. ఇంకేమంటే ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఫొటోస్ అది తీసుకుంటున్నారు. ఆ రోజు ఏమంటే నా గ్యాలరీ అంతా నింపేసినారనమాట మొబైల్లో. అసలు మళ్ళీ నేను, మీరు చెప్తే నమ్ముతారా నమ్మరు, ఫొటోస్ వీడియోస్ 2000 వరకు నేనైతే డిలీట్ చేసేసుకున్నాను. అన్నీ భయంకరంగా నిండిపోయింది. దగ్గర 150 ఫొటోస్ వీడియోస్ అన్నీ కలిపి ఉన్నాయన్నమాట దాంట్లో. మా చెల్లెలకి ఫోన్ దేవుడా అని ఫోటోలు ఇచ్చిన దానికి ఇంకా భయంకరంగా ఫోటోలు వీడియోలు అన్నీ తీసి పడేసింది. ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది వచ్చి గోల్డ్ బ్రాస్లైట్ అనమాట. హర్షి పాపకు మేము 9 years అప్పుడు నుంచినే అనుకున్నాము బర్త్డే అనేది కొంచెం తక్కువ చేసి, అంటే బర్త్డే చేయాలి మరీ అంత గ్రాండ్గా లేకోకుండా. మేము మా హర్షి పాప బర్త్డే ఏమంటే అందరినీ పిలిపించి నాన్ వెజ్ అంతా కొంచెం బాగానే చేసేవాళ్ళం అనమాట. గ్రాండ్గా, అంత గ్రాండ్గా అంటే మండపంలో రూమ్స్ తీసుకొని అట్లంతా అంటే ఏమంటారు అవన్నీ అట్లంతా ఏం లేదు, కానీ మాకు ఉన్నంత వరకు మేము బాగా చేసుకునే వాళ్ళమే. హర్షి పాప 9 years అప్పుడే వచ్చేసి మేము హర్షి పాపకి చైన్ అయితే తీసుకున్నాం అనమాట, గోల్డ్ చైన్. ఆ తర్వాత అది వచ్చేసి ఒక 20 తులాలు అయితే 20 గ్రాములు అయితే ఉంది, అంటే 2 తులాల చైన్ అయితే తీసుకున్నాము, డాలరు అండ్ విత్ చైన్. ఆ తర్వాత 10 years వచ్చేసి మా ఆయనకు వచ్చేసి ఆరోగ్యం బాగాలేక ఇంకా నేను తీసుకోలేకపోయినాను. ఇంకా ఇయర్ వచ్చేసి బ్రాస్లెట్ వచ్చేసి 5 grams అనమాట, అది బ్రాస్లెట్. ఇంకా బ్రాస్లెట్ అయితే తీసుకున్నాం ఈ సంవత్సరము. ఆడపిల్ల కదా, ఏదో ఒకటి కొంచెం డబ్బు పరంగా కానీ లేక గోల్డ్ కానీ ఏదో ఒకటి కానీ మనం సేవ్ చేసి పెట్టుకుంటూ ఉండాలి. లేదు మనం ఒకవేళ ఇట్లా వస్తువు రూపంలో కాకపోయినా కనీసం 2-3 గ్రాములు లేదా 1 గ్రామ్ అన్నా మనకు కాయిన్స్ దొరుకుతాయి అన్నమాట గోల్డ్ షాప్లో. కనీసం 1 గ్రామ్ అన్నా మనం సేవ్ చేసిన వాళ్ళం అయితే రేపు పొద్దున్న పిల్లలకి మంచి గోల్డ్ తీసుకునేటప్పుడు ఆడపిల్లలు ఖచ్చితంగా పేరెంట్స్ గోల్డ్ తీసుకోవాలి, అప్పుడైతే పిల్లలకి మంచిగా ఉపయోగపడుతుంది. ఇంక ఈ బ్రాస్లెట్ అవన్నీ అంటే మనము ఇప్పటి నుంచి మన పిల్లలకి వేస్తూ ఉంటాం కాబట్టి టీనేజ్కి వస్తారు, కాలేజీలు స్కూల్స్కి అవంతా, స్కూల్స్ కంటే వేయంలేండి కాలేజ్కి అంతా వెళ్తూ ఉంటారు కదా, కాబట్టి చిన్నగా తీసుకోవాలన్నట్టుగా నేను ఇయర్ వచ్చేసి వాళ్ళ నాన్న బ్రాస్లెట్ అది తీసుకున్నాడు.
ఇంకా చెప్పాను కదా, పెద్దగా గ్రాండ్గా ఏం చేసుకోలేదు. అమ్మ నాన్న తమ్ముడు ఫ్యామిలీ, అమ్మ నాన్న తమ్ముడు, ఆ తర్వాత మా ఆడబిడ్డ, ఆ తర్వాత మా పిన్నమ్మ, వీళ్ళకి మాత్రమే చెప్పినాను అనమాట. ఇంకా మా పిన్నమ్మ తరపు నుంచి అయితే మా పిన్నమ్మకు టైం లేక మా తమ్ముడిని అయితే పంపించింది. ఆ తర్వాత మా చెల్లెల్ని పిలిపించినాను. ఇంకా మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ రాలేదు, మా చెల్లెలు కూతురు అయితే వచ్చినారు. అమ్మ నాన్న తమ్ముడు చెల్లెలు అంతేనా. తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ రాలేదు, ఆ తర్వాత మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్యామిలీ రాలేదు. వాళ్ళు మాకు పని ఉంది మేము రాలేమని చెప్పినారనమాట. ఇంకా ఈ పెద్ద ఫంక్షన్ అయితే ఏం కాదు, ఇంకా పెద్దగా జరుగుతూ ఉంటాయి అనేసి నేను కొంచెం వదిలేసినాను. ఇంకైతే కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా మా చెల్లెలు వచ్చేసి ఇంకా వీళ్ళిద్దరు అయితే కేక్లు అయితే తినిపించుకుంటూ ఉన్నారు. ఇంకా చెప్పాను కదా, హర్షి పాపకి మంచిగా ప్రతి ఒక్కరు కూడా హర్షి పాపకి మంచి బ్లెస్ అయితే ఇవ్వండి, అది మంచిగా చదువుకోవాలి, దానికి మంచి బుద్ధి రావాలి అన్నట్టుగా అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇంకా నేనేమంటే కింద కూర్చుని వేసినాను. అప్పటికి కేక్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట. క్లిప్పులు కొంచెం ముందు వెనక వస్తూ ఉంటాయి. ఏమంటే నా మొబైల్లో వచ్చేసి చందన వచ్చేసి వీడియోస్ అవి తీస్తుంది. ఆ తర్వాత నా తమ్ముడు వచ్చేసి ఏమంటే కెమెరా ఆన్ చేసి ఫోన్ని భూచక్రం తిప్పినట్లు తిప్పుతాడు అనమాట. చూసినారా, ఈ 2-3 క్లిప్పులు అయితే వచ్చేసి కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి. ఇంకా మరి వాళ్ళు పాపం తెలియక చేసినాడో తెలియలేదు కానీ, అంటే వాడు జనాలు ఎక్కువ గట్టి అరిచేసరికి ఇంకా వాడు పాపము ఫోన్ అనేది ఎట్లా పెట్టుకున్నాడో వానికి ఐడియా లేదు. అంటే నెంబర్స్ పడుతూ అన్న ఏదో రికార్డ్ అవుతుంది అనుకున్నాడు కానీ, నాకు యూట్యూబ్ ఛానల్ కానీ చెప్పి ఉంటే వాడు నీట్గా తీసుండేవాడు. జస్ట్ వాడు స్టేటస్లో వేసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకున్నాడు. ఇక్కడ అమ్మ నాన్న దగ్గర వచ్చేసి బ్లెస్ తీసుకుంటుంది అనమాట. ఇవి వచ్చేసి అయోధ్య అక్షంతులు అనమాట. మీ ఇంట్లో కూడా ఇంకా ఉన్నాయా అండి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతులు? మా ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకంటే గోరింట్లో చుట్టుపక్కల పల్లీలకి గోరింట్లో అప్పుడు అయోధ్య కార్డు అయోధ్య అక్షంతులు పంచేటప్పుడు అత్తమ్మ కూడా వెళ్ళింది అనమాట. అప్పుడు గుమ్మయ్య గారి పల్లిలోనే అక్షంతులు అన్ని కలిపి ప్రతి ఒక్క ఇంటికి పంచడానికి అయితే వెళ్ళున్నారు. అప్పుడు అత్తమ్మ కొన్ని ఎక్కువ తెచ్చుకుందంట. అంటే కొన్ని ఎక్కువ అంటే ఒక 5-6 ప్యాకెట్లు ఎక్కువ తెచ్చుకునింది. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా దేవుడు రూముల్లో ఒక 2 ప్యాకెట్లు అనే నేను దేవుడు రూమ్లో పెట్టుకొని ఉంటాను. ఇట్లా ఎవరైనా పిల్లలకి అక్షంతులు వేయాలన్నా, లేదంటే నేను మా ఆయనకు వచ్చేసి మ్యారేజ్ డేకు, నా బర్త్డేకి, ఆ తర్వాత కొన్ని ఫెస్టివల్స్కి ఇంకా ఆయన దగ్గర కూడా అత్తమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ అవి తీసుకుంటూ ఉంటాను. ఇంకా అందుకని కొన్ని అయితే పెట్టుకున్నాను. ఇక్కడ హర్షి పాప, ఆ తర్వాత హర్షి పాప ముక్కిందని లక్కీ ముక్కుతుందనమాట. చెప్పాను కదా, వీడియోస్ అనేది అప్ అండ్ డౌన్ కింద మీద వస్తున్నాయి అనమాట. ఇక్కడ మళ్ళీ క్యాండిల్ వచ్చింది. ఇది చూసినారా, సరిగ్గా నేను పెట్టడానికి కూడా నాకు హోప్ అంటే ఇది కూడా లేదనమాట. అసలు ఈ వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి, ఈ వీడియో క్లిప్పులు అనేది అర్థం కాలేదు. ఏమో ఉన్నిన వరకు అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి కేక్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏమంటే మేము క్యాండిల్స్ బర్త్డే రోజు క్యాండిల్స్ అనేది ఊపమన్నమాట. ఎందుకంటే పుట్టినరోజు క్యాండిల్స్ వెలిగించాలి కానీ, అంటే దీపం వెలిగించాలి కానీ దీపం ఆర్పుకోకూడదు, మన ఆయుష్ తగ్గినట్లు అని అంటారనమాట మా ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చేసి. కాబట్టి మీకు కూడా ఎవరన్నా తెలియకపోతే మీరు కూడా జస్ట్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి, జస్ట్ అది అట్లా ఉండి దాని కాలంటే ఆఫ్ చేసుకొని. ఈసారి మా ఆయన ఏమంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఏమైందంటే ఆ ఫ్లవరు కాలి కింద పడి విష్ణు తొక్కేసినాడు అనమాట. పాపం వానికి వెంటనే బొబ్బలు వచ్చేసినాడే అనమాట. మా ఆయన చేసిన మిస్టేక్. మా ఆయనకి చెప్తానే ఉన్నాను, ఆ ఫ్లవర్ అయితే పోయి వెనక పెట్టేసేయి అంటే మా ఆయన ఏం చేసినాడంటే కిందే పెట్టేసినాడు అనమాట. అది విష్ణు చూసుకోలేదు, నా తమ్ముడు కొడుకు పాపము. లాస్ట్ ఇయర్ వచ్చేసి దాన్ని తొక్కేసి ఒక హోల్ లాగా పడిపోయింది అనమాట. మాకు చాలా బేజారు అనిపించింది. ఎందుకంటే బిడ్డని పిలిపించుకొని వానికి ఒక గాయం చేసి పంపించిన దానిలాగా అనిపించింది అనమాట. ఇంక అందుకోసం అనేసి మా ఆయన తేలేదు, నేను చెప్పలేదు అనమాట. అసలు ఆ ఫ్లేవరే వద్దులే అనుకునేసి జస్ట్ అదొకటి తెచ్చుకున్నాము. ఇంకా అంతే అనమాట. ఆ రోజు అయితే బర్త్డే అయిపోయింది. ఫ్రైడే రోజు అయిందనమాట. ఈ రోజు ఇక్కడ వచ్చేసి సాటర్డే రోజు అమ్మ నాన్న, నా తమ్ముడు, నా చెల్లెలు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. జస్ట్ బర్త్డే కనే వచ్చినారనమాట. అదే రోజు వచ్చినారు, ఆ నెక్స్ట్ డే అంతా వెళ్ళిపోయినారు అనమాట. ఇక్కడ వచ్చేసి బిలాలి మాటలన్నీ చెప్తాంది నాకు వచ్చి. ఇక్కడ హర్షి అక్కని పంపించు పెద్దమ్మ, లేదంటే నేను పెద్ద హాలిడేస్లో వస్తాను అనేసి అంటుందన్నమాట. దానికి ఏమంటే అట్లా వెళ్ళిపోయేసరికి హర్షి పక్కతో ఆడుకోవడానికి టైం సరిపోలేదు. ఇక్కడ నా తమ్ముడు ఏమో పిలిచి బాగా చెప్తాను అడగని, నేను వీడియో దాంట్లో వెళ్ళిపోతున్నారని ఒక బేజార్లో నేను సైలెంట్గా ఉండిపోయినాను అనమాట. ఇంకా అంతే అనమాట. ఇంకా నా తమ్ముడు కూడా చదువుకుంటున్నాడు. ఇంకా వాడిని నేను ఉండమని చెప్పలేను. ఇంకా మా చెల్లెలు అంటే దానికి ఒక పార్లర్ ఉందనమాట. తనకి ఒక 3-4 స్టూడెంట్స్ ఉన్నారంట. ఇంకా వాళ్ళకి వచ్చేసి సండే రోజు సర్టిఫికెట్లు అవన్నీ ఇవ్వాలక్క, నేను పోవాలనేసి అనిందనమాట. ఇంకా వాళ్ళ సంసారాలు మనం ఇబ్బంది పెట్టకూడదు, మనం పిలిచిన వెంటనే వచ్చినారు, అదొకటి హ్యాపీ అనమాట. అంతే. ఇంకా ఏమంటే ఇంకా అంతేనండి. ఈ వీడియో వచ్చేసి ఇంత అట్లయితే ఎండ్ అయితే చేస్తున్నాను.
మీకు గన వీడియోస్ గన నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు గన వీడియోస్ ఎట్లా ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అన్నట్టు మీకు గన వీడియోస్ గన నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది కొద్ది మంది కన్నా రీచ్ అవుతుంది. నేను పెట్టినందుకన్నా కొద్దిగా ఫలితం అనేది ఉంటుంది. ఇంకా అంతే అనమాట. ఇంకా నేను ఏం చెప్పలేను. మీకు గన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.